शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। పద్దెనిమిది అధ్యాయాలు కలిగినటువంటి ఈ భగవద్గీతలో ఉన్నటువంటి వివిధమైనటువంటి అధ్యాయాలన్నింటినీ కూడా మనం తెలుసుకున్నాం. వాటి అర్థాలన్నింటినీ కూడా తెలుసుకున్నాం. ప్రత్యేకించి మనకి ఇప్పుడు ఈ 18 అధ్యాయాలకి కూడా చిట్ట చివరిలో భగవంతుడే చెప్పినటువంటి ఫలశ్రుతిని కూడా విన్నాం. దానికి ఏ రకమైనటువంటి ఫలశ్రుతి చెప్పాడు అనేది. అంటే ఎవరైతే నా మీద నమ్మకం ఉంచి ఈ భగవద్గీతనంతా కూడా అధ్యయనం చేస్తారో, లేదంటే ఎవరి చేతనైనా అధ్యయనం చేయిస్తారో, లేదంటే కనుక వాళ్ళు పారాయణం చేస్తారో, అటువంటి వారందరూ కూడా వారి పాపాలన్నింటినీ కూడా విముక్తిని చేసుకుని వారందరూ కూడా నన్ను ఆశ్రయిస్తారు, నా అనుగ్రహాన్ని పొందుతారని చెప్పాడు. అలా కాకుండా మళ్ళీ ప్రతి అధ్యాయానికి కూడా మనకి ఈ సుఖబ్రహ్మ ఆధారితమైనటువంటి ఈ గీతాపారాయణ ఫలంలో మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ప్రతి ఒక్క అధ్యాయానికి కూడా ఏ రకమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్తూ పరమాధ్యాయాన్ని ఎవరైతే కనుక పఠిస్తారో వాళ్ళు సంసార సాగర దుఃఖాల నుంచి, అంటే ఈ భవసాగర దుఃఖాల నుంచి కానీ భవసాగరం నుంచి కానీ సులభంగా దాటిపోతారు వాళ్ళు అని చెప్తున్నారు. దానికి కారణం కూడా ఒకసారి మనం చూసుకుంటే, అసలు మనం భగవద్గీతని మనకు అన్వయించుకుంటే దాన్ని ఎలా తీసుకోవాలి అంటే, ఇదంతా కూడా ఆయనంతా కూడా జ్ఞానము, కర్మ సన్యాసము, మోక్షము, వీటన్నిటి గురించి కూడా చెప్తూ ఆత్మ, పరమాత్మ ఇటువంటి వాక్యాలన్నింటినీ కూడా భగవద్గీతలో ఉపయోగించడం జరిగింది. అయితే మనం మానవులుగా మనం ఏ రకంగా తీసుకోవాలి? మొట్టమొదటి అధ్యాయం తీసుకుంటే కనుక అర్జున విషాద యోగం అని చెప్పి దానికి పేరు. ఈ అర్జున విషాద యోగంలో మొత్తం కూడా యుద్ధము మొదలైన తర్వాత అర్జునుడికి ఏ రకమైనటువంటి విషాదం కలిగింది అంటే, అర్జునుడికి ఆ యుద్ధం చేయాలనేటువంటి విషయం మీద అక్కడ దాకా ఉన్నటువంటి ఆసక్తి ఏదైతే ఉందో అది లేకుండా దాని మీద ఒక విముఖత వచ్చేసిన తర్వాత ఆయన ఈ యుద్ధాన్ని నేను చేయను, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నా బంధువులు సజ్జనులు కాబట్టి వాళ్ళందరినీ కూడా నేను చంపవలసి రావడం అనేటటువంటిది అత్యంత హేయము, అటువంటి రాజ్యము నాకు వద్దు, నాకు ఏమొద్దు, కాబట్టి నేను ఈ యుద్ధాన్ని చెయ్యను అని చెప్పి ఆయన తన దగ్గర ఉన్నటువంటి అస్త్రశస్త్రాలన్నింటినీ కూడా వదిలివేయటం మొట్టమొదటి అధ్యాయంలో మనందరికీ తెలుసు. దీన్ని మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలంటే, మనం కూడా ఏదైనా ఒక కార్యం చేయడానికి, ఏదైనా ఒక పని చేద్దాం అనుకుంటూ చాలా ఉత్సాహంగా ముందుకెళ్తాం. కానీ సరిగ్గా ఆ పని ప్రారంభించబోయేటటువంటి సమయం వచ్చేసరికి మనం వెనక్కి తగ్గుతాం. అంటే దానికి రకరకాల కారణాలు ఉంటాయి. ప్రధానమైనటువంటిది అంటే, ఆ కార్యాన్ని మనం చేయగలమా లేదా, నిజంగా ఇంత పెద్ద పని తలపెట్టాం, ఇది అవుతుందా లేదా. అది మనం నిత్య జీవితంలో కూడా చూడండి, ఏదైనా ఒక పెళ్ళి అనుకుంటాం, కానీ పిల్లలు పెళ్లి చేద్దాం అనుకుంటాం, ఆ డేట్లు వచ్చే దగ్గర నుంచి మనలో ఆందోళన ఇవన్నీ పెరిగిపోతుంటాయి. ఎలా అవుతుందో ఏమిటో, మనం పూర్తిగా చేయగలమా, అన్నీ సక్రమంగా జరుగుతాయి, అసక్రమంగా జరుగుతాయని 100 సార్లు మనకి అనుమానాలు వస్తాయి. ఎందుకంటే మనం దాన్ని చేయగలమా లేదా అనేటటువంటి ఒక సందేహంలో మొదలవుతుంది. కానీ ఇప్పుడు అర్జునుడికి యుద్ధం గురించి అంటే తాను చేయగలడా లేదా అనేటటువంటి సందేహం అయితే లేదు, కానీ సజ్జనులందరినీ కూడా చంపాల్సి వస్తుంది అనేటటువంటి ఇది. సజ్జనుల్నే చంపవలసి ఎందుకు వస్తుంది, నీవే ఎందుకు చచ్చిపోకూడదు అంటే తన గురించినటువంటి భయం లేదు, కానీ ఎదుటివారు చనిపోతారు, దానివల్ల తనకి ఇబ్బంది కలుగుతుంది, దానివల్ల పాపం కూడా వస్తుంది అనేటటువంటి మాటలు కూడా మాట్లాడటం జరుగుతుంది. అంటే ఆ కార్యము మనం ప్రారంభించేసరికి మనకి ఎక్కడ లేనటువంటి బంధాలన్నీ కూడా గుర్తొస్తాయి. అప్పటిదాకా
వాళ్ళతో యుద్ధం చేయాలనుకున్నటువంటి వాడు ఒక్కసారి వెనక్కి తగ్గిపోవడానికి కారణం ఏంటంటే ఈ బంధాలు అనుకుంటారు. అంటే మనం ఒక్కసారి మానవుడిగా జన్మించిన తర్వాత మనము ఏ రకమైనటువంటి ఉన్నతిని సాధించాలన్నా, ఏ రకంగా మనం ఈ స్థితి నుంచి మరొక ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళాలన్నా కూడా మనం వదిలేయాల్సినటువంటివి చాలా ఉన్నాయి. కానీ అవన్నీ కూడా వదులుకోకుండా ఎప్పటికీ వాటిని కనుక అంటిపెట్టుకుని కూర్చుంటే కనుక మనం తర్వాత స్థితిని చేరలేము అనేటటువంటి విషయాన్ని చాలా చక్కగా తర్వాత అధ్యాయంలో కృష్ణ పరమాత్మ వివరించి చెప్తారు. ఒక్కో అధ్యాయంలో వివరించి చెప్తారు. కాబట్టి మొట్టమొదటి అధ్యాయం ఏదైతే ఉందో దాని ఇదేంటంటే కనుక మనం కూడా ఒక కార్యాన్ని తలపెట్టేదాకా ఉన్నటువంటి ఉత్సాహం కరెక్ట్గా ఆ సమయానికి మనం కుంగిపోతాం, వెనక్కి వచ్చేస్తాం. అలా వెనక్కి రాకూడదు. మళ్ళీ మనం అక్కడ ఏమిటి అనేటటువంటి దాన్ని ఆలోచించకూడదు. ఆలోచించకుండా ముందుకు వెళ్ళిపోవాలి. ముందుకు వెళ్ళినప్పుడే మనం ఉన్నతమైనటువంటి స్థితిని చేయగలం. అందుకే ఈ మొట్టమొదటి అధ్యాయానికి ఫలశ్రుతి కూడా ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, ఎవరైతే ఈ ప్రథమాధ్యాయాన్ని పఠనం చేస్తారో వాళ్ళు సంసార సాగరాన్ని సులభంగా దాటిపోతారు. అంటే ఈ బంధాలు అనుబంధాలు అన్నీ తగ్గించుకుంటే మనం దాన్ని సులభంగా దాటగలుగుతాం. కాబట్టి మొట్టమొదటి అధ్యాయానికి ఆ ఫలశ్రుతి కింద కూడా దాన్ని చెప్తున్నారు. ఇక రెండవ అధ్యాయము సాంఖ్యాయోగము. సాంఖ్యాయోగం అంటే మనకు ఉన్నటువంటి 24 తత్వాలు, అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అలాగే విషయ పంచకాలు ఏవైతే ఉన్నాయో అవి, వీటన్నిటినీ కూడా అంతఃకరణాలు అంటే మనస్సు, బుద్ధి, ఇవన్నీ కూడా వీటన్నిటినీ కూడా ఎలా అదుపులో ఉంచుకోవాలి, ఒక్కోదాన్ని ఎలా నిగ్రహించుకోవాలి. ఎందుకంటే అవన్నీ కూడా నిగ్రహంలో ఉంటే తప్పితే మనం కేవలంగా ఈ ఆధ్యాత్మికత అనేటటువంటిదే కాకుండా ఏ స్థితిలో కూడా మనం ముందుకు వెళ్ళడం అనేటటువంటిది సాధ్యపడదు. ఏ పని చేయటానికైనా మనం ఏదైనా ఒక కార్యం సాధించాలంటే అది మన ఉద్యోగంలో కావచ్చు, మన వ్యాపారంలో కావచ్చు, ఎక్కడైనా సరే మనం ఎక్కువగా కనుక ఈ క్రోధము లేదంటే కనుక ఈ లోభము ఇవన్నీ కూడా మనల్ని అంటిపెట్టుకుని ఉంటే కనుక మనం దేనిలో కూడా గొప్ప స్థితిని సాధించలేము. కాబట్టి ఒక వ్యాపారస్తుడికైనా, ఒక మంచి ఉద్యోగికైనా, ఒక మంచి గృహిణికైనా, ఒక మంచి గృహస్థుకైనా, ఎవరికైనా సరే ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటంటే ఏ అవలక్షణాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా వదిలిపెట్టారు. కాబట్టి ముఖ్యంగా ఇంద్రియములు అనేటటువంటివి ఎప్పుడూ కూడా ఇవి దుఃఖహేతువులు. ఎందుకంటే దుఃఖానికి కారణమైనటువంటి ఇంద్రియాలే. ఇంద్రియాల వల్లనే అన్నీ కూడా మనకి దుఃఖాలు కనిపిస్తాయి. ఎందుకంటే కన్నేమో చూసిందంతా కావాలని ఉంటుంది, స్పర్శేమో తాకిందల్లా కూడా అది మంచిగా ఉండాలా, చెడ్డగా ఉండాలా అనేటటువంటి దాన్ని చెప్తూ ఉంటుంది. అలాగే జిహ్వ ఇష్టమైనటువంటి పదార్థాలన్నీ కూడా తినమంటూ ఉంటుంది. అలాగా ఈ ఐదింటిని కూడా, పంచేంద్రియాలన్నింటినీ కూడా మనం అదుపులో పెట్టుకోగలిగితే, దానివల్ల మిగిలినటువంటి విషయేంద్రియాలని కూడా అదుపులో పెట్టుకోగలిగితే అప్పుడు ఆత్మ నిశ్చలత్వము, మనోనిర్మలత్వము, నిగ్రహము ఇవన్నీ కూడా సాధ్యపడతాయి. కాబట్టి అది కేవలం ఆధ్యాత్మికమనే కాదు, మామూలుగా మనం జీవితంలో ఉన్నతిని సాధించాలన్నా కూడా ఈ ఇంద్రియాల నిగ్రహం అనేటటువంటిది చాలా 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 ముఖ్యమైనటువంటిది. కాబట్టి దీన్ని అలవర్చుకోవటం వల్ల మనకి మనోనిర్మలత్వం తెలుస్తుంది. అందువల్లే రెండవ అధ్యాయానికి దానికి ఫలశ్రుతిగా ఏమి వస్తుందని చెప్తున్నారంటే ఆత్మజ్ఞాన ప్రాప్తి. అంటే ఎప్పుడైతే ఇంద్రియాలని నిగ్రహించుకున్నామో, ఎప్పుడైతే మనోనిర్మలత్వాన్ని పొందామో, మన మనస్సు నిశ్చలంగా ఉందో అప్పుడే మనకి మన స్థితి ఏమిటి అనేది మనకి తెలుస్తుంది. నేను అనేటటువంటి అహంకారం ఏదైతే ఉందో అది అంతరించిపోతుంది. అంతరించిపోయి అప్పుడు అటువంటి వారికి మాత్రమే ఆ ఆత్మ, పరమాత్మ అదంతా కూడా అర్థమవుతుంది. కాబట్టి ఆత్మజ్ఞాన ప్రాప్తి అనేటటువంటిది ఈ రెండవ అధ్యాయంలో ఉంటుంది అని చెప్పి ఫలశ్రుతిగా కూడా దాన్నే చెప్తూ ఉన్నారు. ఇంకా మూడవ అధ్యాయం వచ్చేసరికి కర్మయోగము దాని పేరు. అంటే కర్మయోగము అంటే ఏదైనా సరే చేసేటటువంటి ప్రతి పని కూడా కర్మ. కాబట్టి ఆ కర్మ, ఏమి కర్మలు చేయాలి, మనము ఏ స్థితిలో ఉన్నామో దానికి సంబంధించినటువంటి కర్మలు చేయాలి. మనందరం కూడా గృహస్థాశ్రమంలో ఉంటాం. కాబట్టి గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు చేయవలసినటువంటి కర్మలు ఏమిటి? పంచకర్మల ద్వారా మనందరం కూడా మనం చేసినటువంటి పంచశూనములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వాటి యొక్క పరిహారాన్ని మనం పొందవచ్చు. కాబట్టి ఆ పంచకర్మలు, ఆ పంచకృత్యాలు, పంచయజ్ఞాలు గృహస్థు ప్రతి ఒక్కరు కూడా చేస్తూ ఉండాలి. అలాగే ఇక్కడ చెప్పింది, పరమాత్మ చెప్పింది ఏంటంటే, కేవలం నీకు ఆత్మజ్ఞానాన్ని పొందాలన్నా, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలన్నా, కేవలం నువ్వు ఒక సన్యాసివో లేదంటే మోక్షమో
లేదంటే జన్మరాహిత్యం అనేటటువంటిది చిట్ట చివరి స్థితి, కానీ మొట్టమొదటి కర్మయోగం ద్వారా దాన్ని అంతా కూడా సాధించగలుగుతావు. ఎందుకంటే మానవుడిగా నువ్వు ఈ భూమి మీద ఉన్నప్పుడు కర్మ అనేటటువంటిది తప్పనిసరి. కర్మ చేయకుండా నేను అన్నీ వదిలేస్తాను అనేటటువంటిది కుదరని పని. కాబట్టి కర్మ చేయాలి. కానీ చేసేటటువంటి కర్మలు ఎలా ఉండాలి? సత్కామ కర్మలు చేయాలి. మనం ఎప్పుడూ కూడా చేసేటటువంటిది మన నిత్య జీవితంలో కూడా చేసినంత వరకు, వీలైనంత వరకు ఎవరికి ఇంకోళ్ళకి అపకారం చేయకుండా మనం చేసే దానివల్ల ఒకరికి మంచి జరిగేట్లాగా ఏదైనా చేయగలిగితే కనుక దాన్ని మించినటువంటిది ఏమీ లేదు. కాబట్టి ఎప్పుడు కూడా ఇంకోళ్ళకి అపకారం చేద్దామనే ఆలోచన కానీ, అపకారం చేద్దామనే ఆలోచనతో చేసినటువంటి పనులు కానీ ఎప్పుడు కూడా మనకి ఉన్నతిని కలుగజేయవు, దానివల్ల మనకి ఎటువంటి లాభము కలగదు. కాబట్టి మనం చేసేటటువంటి పనులన్నీ కూడా సత్కర్మలయ్యి ఉండాలి. అంటే సత్కర్మల వలన ఏమవుతుందంటే మనకి మనమే ఉద్ధరింపబడతాం. మనం ఎవరిని ఉద్ధరించాం, కానీ ఎదుటి వారికి ఎవరికి కూడా ఇబ్బంది కలగదు. ఎదుటి వారికి ఇబ్బంది కలిగినటువంటి పనుని మనం చేస్తూ ఉంటే కనుక దానివల్ల మనం కూడా తరిస్తాము. అందువల్లే ఈ తృతీయ అధ్యాయానికి వాళ్ళు చెప్పినటువంటి ఫలశ్రుతి ఏంటంటే పాపరాహిత్యము, ప్రేతతత్వ విముక్తి. ఎందుకంటే మనం చేయవలసినటువంటి కర్మల్లో పితృకర్మ అనేటటువంటిది కూడా ప్రధానంగా చెప్పబడింది. ఎందుకంటే ఏ పితృదేవతలు అయితే మనకి జన్మనిచ్చారో, ఏ పితృదేవతలు అయితే మనకి జన్మనిచ్చి మన యొక్క విద్యాబుద్ధులకు కానీ, మన నడవడికి కానీ, మన యొక్క జీవితంలో అన్నిటికీ కూడా ఉన్నతికి కూడా కారణం అవుతారో అటువంటి పితృదేవతల యొక్క వారు లేనప్పుడు వారికి చేయవలసినటువంటి విధానం ఏదైతే ఉందో, వారికి చేయవలసినటువంటి విధి ఏదైతే ఉందో అది తప్పనిసరి. పితృకార్యము కానీ, పితృస్మరణము కానీ ఇవన్నీ కూడా వారు బతికి ఉండగా వారిని గౌరవించడం, అలాగే వారు లేనప్పుడు కూడా వారికి చేయవలసినటువంటి కర్మ ఏదైతే ఉందో దాన్ని చేయటం. కాబట్టి ఒక కర్మయోగి అనేటటువంటి వాడు అన్నిటినీ చేయాలి, వాటితో పాటే పితృకర్మల్ని కూడా చేయాలి. దైవ కర్మ అనేటటువంటిది ఎంత ముఖ్యమైనటువంటిదో పితృకర్మ అనేటటువంటిది అంత ముఖ్యమైనటువంటిది. మనకి శాస్త్రముల్లో రెండింటికి కూడా సమానమైనటువంటి దీన్ని ఇచ్చారు, దేన్ని కూడా తక్కువ చేయలేదు. అందువల్ల పితృకర్మలు చేయాలి. కాబట్టి ఈ తృతీయోధ్యాయం యొక్క ఫలశ్రుతిగా పాపరాహిత్యం. ఎందుకంటే ఎప్పుడైతే సత్కర్మలు చేస్తూ ఉంటాడో ఎటువంటి పాపము కూడా తన యొక్క దరిచేరదు. అలాగే ప్రేతతత్వ విముక్తి అంటే వీరి యొక్క పితృదేవతలకి మనం చేసేటటువంటి కర్మల ద్వారా వాళ్ళకి కూడా వాళ్ళ ప్రేతత్వం నుంచి వాళ్ళకి విముక్తి కలిగి వాళ్ళు మరింత ఉన్నత లోకాలకు వెళ్ళేటటువంటి అవకాశం వారికి లభిస్తుంది. ఇంకా చతుర్థోధ్యాయంలో ఆయన చెప్పించినటువంటిది జ్ఞానయోగము. అంటే జ్ఞానము అంటే ఏమిటి? జ్ఞానము అంటే అజ్ఞానాన్ని తొలగించుకోవడం జ్ఞానము. ఒక్క మాటలో చెప్పాలంటే అజ్ఞానం అంటే ఏంటి? మనకి చేయకూడనటువంటి ధర్మం ఏదైతే ఉందో దాన్ని చేయడమే అజ్ఞానం. మనకి ధర్మాలు అనేటటువంటిది చక్కగా మనకి శాస్త్రంలో నిర్దేశింపబడి ఉన్నాయి. ఏ ధర్మాలు మనం చేయాలి, ఏవి మనం చేయకూడదు. అలాగే ఈ ధర్మాలు కూడా మన యొక్క స్థాయిని బట్టి మనకి వివరించి చెప్పారు. అంటే బాల్యంలో ఒకటి, యవనంలో ఒకటి, కౌమారంలో ఒకటి, వృద్ధాప్యంలో ఒకటి, గృహస్థిగా ఒకటి, సన్యాసిగా ఒకటి, రకరకాల ధర్మాలు మనకు చెప్పబడ్డాయి. కాబట్టి ఏవో ధర్మాల్ని చేయక్కర్లేదు. మనం ఏ స్థితిలో ఉన్నామో దానికి తగినటువంటి ధర్మాన్ని ఆచరిస్తూ మనం చేయవలసినటువంటి దాన్ని తెలుసుకుంటూ ఆ జ్ఞానాన్ని పొందటం, అజ్ఞానాన్ని వదిలేయటం, అంతవరకు చేస్తే కనుక మనకి తప్పకుండా మోక్షరాహిత్యం అనేటటువంటిది మోక్షం కలుగుతుంది. అలాగే జన్మరాహిత్యం అనేటటువంటిది మనం పొందడానికి కుదురుతుంది. కాబట్టి మనం నిజ జీవితంలో, మన నిత్య జీవితంలో మనకి కావాల్సినటువంటి జ్ఞానం అంటే ఏంటంటే దేని మీదైనా కూడా సంపూర్ణమైనటువంటి అవగాహన. మనకి సాధారణంగా ప్రతిదాని మీద కూడా కొంచెం అవగాహన ఉన్నా కూడా దాన్ని పూర్తిగా మనకు అన్నీ తెలుసు అనుకుంటాం. చిన్నప్పుడు చిన్నపిల్లలు ఏదైనా చదువుకోమంటే కనుక చదువుకోవటం ఇష్టం లేకపోతే ఏం చెప్తారంటే అంతా వచ్చేసింది అంటారు. ఆ పాఠం చదివామో మొత్తం వచ్చేసింది, చదవాల్సింది ఏమీ లేదు అని. అదే పెద్ద అయిన తర్వాత బాగా చదువుకునేటటువంటి వాడిని చదువంతా పూర్తయిందా అంటే ఏమంటాడు? అవ్వలేదు, ఇంకా చాలా ఉంది, నేను చదువుకునేది కొంతే. అంటే అజ్ఞానం ఉన్నప్పుడు అంతా అయిపోయింది అనిపిస్తుంది. జ్ఞానం వచ్చిన తర్వాత నేను తెలుసుకున్నది ఏమీ లేదు అనిపిస్తుంది. అలాగే జ్ఞానముక్తి కానీ, జ్ఞానం ఉన్నటువంటి వాడిని కూడా నీకంతా పరిపూర్ణ జ్ఞానుడు అయ్యా అన్నా కూడా వాడేమంటాడు? ఇదే నాకేమి తెలుసు అండి, ఆవగించంత తెలుసు నేను. ఎందుకంటే లోకంలో విషయ జ్ఞానం అనేటటువంటి దానికి అంత లేదు. అది ఎంత ఉంది అనేటటువంటిది ఎవరికి తెలియదు, దానికి కొలమానమే లేదు. కాబట్టి ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. మనం ఏంటంటే నిత్య జీవితంలో మనకంతా తెలుసు అనుకుంటాం. ఆ తెలుసు అనుకునేటటువంటి దాన్ని మనం వదిలేసి తెలుసుకోవాలి అని చెప్పి
ప్రయత్నిస్తేనే మనకి ఏదైనా సాధ్యపడుతుంది. అందుకే దానిలో 38వ శ్లోకంలో చెప్పారు, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్సయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. జ్ఞానంతో సమానంగా పవిత్రమైనటువంటిది ఈ లోకంలో మరి ఒకటి ఏదీ లేదు. కాబట్టి ఈ జ్ఞానాన్ని యోగసిద్ధిని పొందినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో కాలక్రమంగా తన యందే స్వయంగా పరమాత్మని తెలుసుకోగలుగుతున్నాడు. ఇక్కడ ఉన్నాడా అక్కడ ఉన్నాడా పరమాత్మ అని చెప్పి వెతకాల్సినటువంటి అవసరం లేదు. తన యొక్క హృదయాంతరాల్లోనే ఆ పరమాత్మ ఉన్నాడని చెప్పి వాడు తెలుసుకోగలుగుతాడు. కాబట్టి అటువంటిది 4వ అధ్యాయం జ్ఞానాన్ని గురించి భగవంతుడు ఈ అధ్యాయంలో చెప్పాడు. ఈ అధ్యాయం వల్ల ఫలితం ఏం చెప్తున్నారంటే, కేవలం మానవులే కాదు, పశుపక్షాదులు అంటే సకలమైనటువంటివి జడమైనటువంటి వృక్షములు కూడా దోష విముక్తులై తరించిపోతాయి. ఇవన్నీ అంటే జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి వారికి, జ్ఞానముల గురించి తెలుసుకున్నటువంటి వారికి వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారు, వారి దానిలో తరించిపోగలరు అని చెప్పేటటువంటి ఈ జ్ఞాన యోగము. తర్వాత చెప్పింది కర్మ సన్యాస యోగము. ఈ కర్మ సన్యాస యోగంలో అంతకుముందు చెప్పినటువంటిది 3వ అధ్యాయంలో చెప్పినటువంటిది కర్మ. అంటే మానవుడు అనేటటువంటి వాడు కర్మలను చేస్తూనే ఉండాలి. మానవుడిగా పుట్టిన తర్వాత కర్మలు చేయకుండా, కర్మలకు వినా వేరే మార్గం లేదు, ఏదో ఒకటి చేయాలి. అయితే చేసేటటువంటిది ఎలా చేయాలి అనేటటువంటి చెప్తోంది మళ్ళీ 5వ దానిలో కర్మ సన్యాస యోగం. కర్మలు చెయ్యి, కాకపోతే దాని గురించినటువంటి ఫలితాన్ని ఆశించవు. అంతేకాదు వాటిని త్యజించు, త్యాగము చెయ్యి. ఎందుకంటే మనకి ఎప్పుడైనా ఆనందం అనేటటువంటిది ఎక్కడ వస్తుందంటే ఇవ్వటంలో వచ్చినటువంటి ఆనందం తీసుకునేటంలో ఉండదు. మనం కనుక ఎవరి దగ్గరైనా ఏదైనా తీసుకుంటే కనుక అది డబ్బు కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, ఏది తీసుకున్నా కూడా అది మనకి ఎప్పుడు కూడా భారంగానే ఉంటుంది. కానీ మన మనసును తేలికపరచదు. కానీ మనం ఎవరికైనా ఒక్క రూపాయినా సరే మనం ఇవ్వగలిగితే అది మనకి ఎంతో సంతృప్తి వస్తుంది. అంటే ఇవ్వటంలో ఉన్నటువంటి సంతృప్తి తీసుకోవటంలో ఉండదు. ఎప్పటికి కూడా తీసుకున్నది ఎప్పటికైనా తిరిగి ఇవ్వాల్సిందే. ఎందుకంటే మనం మానవుని యొక్క జీవితం అంతా కూడా రుణం మీదే, అంటే రుణానుబంధ రూపేణ అసలు మనం పశుపత్ని సుతాలయ అనేటటువంటిది మనకి శాస్త్రం. అంటే మనకి భార్య, బిడ్డలు, అన్ని బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఈ రుణానుబంధ రూపంలో వచ్చేటటువంటి వాళ్ళే. కాబట్టి ఏదైనా తీసుకుంటే దాన్ని ఏదో రకంగా తిరిగి ఇచ్చేయాల్సిందే. తిరిగి ఇవ్వకపోతే కనుక అది ఆ భారం అనేటటువంటిది అలాగే ఉండిపోతుంది. అందువల్ల కర్మ సన్యాస యుగంలో చెప్పింది త్యాగము. అలాగే మానవుడికి అన్నింటిలోకి ముఖ్యంగా కావాల్సినటువంటి సంతృప్తిని గురించి కూడా ఈ అధ్యాయంలో పూర్తిగా చెప్పాడు. ఇక్కడ యుద్ధమనే కాదు, నిజ జీవితంలో కూడా సంతృప్తి లేనటువంటి మానవుడు ఏది చేసినా కూడా వాడు చివరిదాకా వాడు దుఃఖిస్తూనే ఉంటాడు. చివరికే కాదు, ఈ లోకంలోనూ దుఃఖిస్తాడు, పరలోకంలోనూ దుఃఖిస్తాడు, తర్వాత వచ్చేటటువంటి జన్మలో కూడా వాడికి దుఃఖభూయిష్టమైనటువంటి జన్మనే పొందుతాడు. సంతృప్తి అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ పూట తినడానికి సంతృప్తి పడాలి. అంతేకాని రేపటి కోసం, ఇల్లుడి కోసం బాధపడేటటువంటి వాడు జీవితాంతం వాడు బాధపడుతూనే ఉంటాడు. ఎందుకంటే ఒకసారి నిద్రపోయిన తర్వాత మళ్ళీ లేస్తామో లేదో మనకే తెలియదు. ఈ క్షణం వెళ్ళిపోయిన తర్వాత ఉత్తర క్షణంలో మనం ఉంటామో ఉండము అనేటటువంటిది ఎవరు కూడా ఊహించలేనటువంటి విషయం. కాబట్టి లేని దానికోసం ఊహించడం, లేని దానికోసం ఆశించడం, దానికోసం బాధపడటం, ఆశించి బాధపడటం అనేటటువంటిది చాలా దౌర్భాగ్యమైనటువంటి స్థితి. కాబట్టి కర్మ సన్యాస యోగం చేసినటువంటి కర్మని నిష్కామ కర్మలు చేస్తూ దానితో ఎటువంటి సంగమము పెట్టుకోకుండా దాన్ని వదిలేసి, అలాగే వచ్చినటువంటి ఫలితం ఏదైతే ఉందో దానికి త్యాగం చేస్తే కనుక సంతృప్తి కలుగుతుంది. అటువంటి సంతృప్తిని పొందడం వల్ల ఉన్నతి కలుగుతుంది అని చెప్పినటువంటి అధ్యాయమే కర్మ సన్యాస యోగము. ఈ కర్మ సన్యాస యోగానికి దీనికి చెప్పినటువంటి ఫలశ్రుతి ఏంటంటే, మనం చేసినటువంటి దోషం నుంచి విముక్తి, అలాగే మనము మరింత ఉన్నతిని సాధించుకుంటాం. అంతే కదా, ఎప్పుడైతే మనము ఇటువంటి కర్మల్ని ఆచరిస్తామో, అలాగే చేసినటువంటి దాన్ని కూడా త్యాగం చేస్తామో, మనం చేసినటువంటి దోషాల నుంచి మనకి పరిహారం లభిస్తుంది. ముందర మనకి ఆత్మ సంతృప్తి కలుగుతుంది. ఎప్పుడైతే ఆత్మ సంతృప్తి కలిగిందో మరొక జన్మ ఉన్నది అని నమ్మినా నమ్మకపోయినా, మళ్ళీ మనం ఇంకో జన్మ ఎత్తుతాం, ఈ రకంగా పుడతాం అనేటటువంటి నమ్మకం లేకపోయినా, ఈసారి ఈ సంతృప్తిని కనుక ఒకసారి మానవుడు కనుక పొందితే కనుక వాడు చేసినటువంటి మనసంతా కూడా తేలికపడుతుంది. అంటే వాడి దోషం నుంచి విముక్తిని పొందుతాడు. అదే 5వ అధ్యాయం యొక్క పరిస్థితిగా చెప్తున్నాడు. దోష విముక్తి ఈ అధ్యాయం వల్ల కలుగుతుంది అని. ఆ తర్వాత చెప్పినటువంటిది
ఆత్మ సంయమ యోగము అంటే ఇందులో కూడా మనో నిగ్రహము ద్వారా ఏ రకంగా మనము ఆ ఆత్మను సందర్శించవచ్చు అనేటటువంటిది ఈ అధ్యాయంలో భగవంతుడు చెప్పాడు, కృష్ణ పరమాత్మ చెప్పాడు. అంటే మనము ఏదైతే ఒక కార్యం చేద్దాం అనుకుంటామో, అది వ్యాపారం కావచ్చు, మన దైనందిన జీవితంలో ఉండేటటువంటి ఏ కార్యమైనా కావచ్చు, మనకి ఆత్మ సంయోగము అంటే ఏ పని చేయాలన్నా కూడా ముఖ్యముగా మనోనిగ్రహము, చేసే పని మీద ఒక మనోనిగ్రహం అనేటటువంటిది ఉండాలి. మనోనిగ్రహం లేకుండా మనస్సు ఇటు అటు పరుగు పెడుతుంటే మనం కూడా చేసే పనులు రకరకాలుగా చేస్తాం. బాగా ఆలోచించుకొని కొంతమంది ఏది చేయాలన్నా కూడా ఆలోచించి కానీ ఏ నిర్ణయం తీసుకోరు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. కొంతమంది చాలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారంటే ఏదైనా చేయమంటే కనుక వెంటనే చేయడానికి సిద్ధపడిపోతారు. కానీ ఏదైనా వెంటనే చేసినప్పుడు దాని ఫలితం ఎలాగైనా ఉండొచ్చు. కానీ ఆలోచించి వాడు ఎవడైతే ఉంటాడో వాడు చేసేటటువంటి పని ఎప్పుడు కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే ఒక ఆలోచన చేసినప్పుడు దాన్ని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి. ఎందుకంటే కేవలం ఒక కార్యాన్ని చేయటం అంటే కనుక దాన్ని చేసి వెళ్ళటం కాదు, దానివల్ల ఎటువంటి ఫలితం వస్తుంది, ఆ ఫలితం ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తుందా, ఎవరికి ఇబ్బంది కలగకుండా నేను ఎలా చేయాలి, అలాగే ఆ చేసేటటువంటి పని వలన ఎంత ఫలితాన్ని నేను పొందగలుగుతాను, ఎంత ఫలితం అంటే నేను ఎలా చేస్తే ఎంత ఫలితం వస్తుంది, ఇంకా నేను ఈ ఎఫర్ట్ పెడితే కనుక ఇంకా ఎంత ఫలితాన్ని నేను పొందవచ్చు అని చెప్పి ఒక ఆలోచనతో, ఒక నిబద్ధతతో, ఒక పద్ధతి ప్రకారం చేసేటటువంటి వాడు ఎప్పుడు కూడా ఫలితాన్ని మంచిగా సాధిస్తాడు. తొందరపాటుగా చేసేటటువంటి వాడు ఎప్పుడు కూడా దానిలో పరిపూర్ణతని సాధించలేడు. కాబట్టి మనోనిగ్రహము అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఆ మనోనిగ్రహం అనేటటువంటి వాడికి అంతా కూడా ఆత్మ సంయమ యోగము, లోపల ఉన్నటువంటి ఆత్మను తెలుసుకోవటం అంటే మన జీవితంలో మనకు ఒక క్లారిటీ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే మనం చేసే పనిలో మనకి క్లారిటీ ఉండాలి. మనం క్లారిటీ లేకుండానే చాలా పని చేస్తుంటాం. చేయాలి కాబట్టి చేస్తాము, కానీ అలా కాకుండా ఏదైనా సరే మనం క్లారిటీతో చేస్తే అది ఆత్మ సంయమ యోగంలో ఏదైతే పరమాత్మ చెప్పాడో దానికి దారితీస్తుంది. అంటే ఆ పనిని మనం చాలా చక్కగా చేయగలుగుతాం. అది మనకి ఆ పని చేసినందువల్ల మనకి మరింత సంతృప్తి వస్తుంది, మనకి మరింత ఉన్నతమైనటువంటి స్థితి వస్తుంది. కాబట్టి ఈ ఆత్మ సంయమ యోగము అనేటటువంటిది ఆ రకంగా మనం యొక్క మనోనిర్మలత్వాన్ని గురించి చెప్పేటటువంటి అధ్యాయం. దీనివల్ల మోక్ష ప్రాప్తి, అంతే కదా. ఎప్పుడైతే మనకి క్లారిటీ, అన్ని విషయాల్లో క్లారిటీ వచ్చేసిందో మనకి ఆ అన్ని విషయాల గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన వచ్చి మరింతమైనటువంటి ఉన్నత స్థితికి చెప్తాం. అది మోక్ష ప్రాప్తికి దారితీస్తుంది. ఇంకా సప్తమాధ్యాయంలో చెప్పింది విజ్ఞాన యోగము, స్వపరిశీలన. మనము ఏది చేసినా కూడా ముందర దానిలో మనం ఎంతవరకు మన స్థాయి ఏమిటి, మనం ఆ పని చేయగలమా లేదా అని ఆలోచించుకుని చేయటం అనేటటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది. మన స్థాయిని మనం ఊహించాం, మన స్థాయిని అంటే ఈ పని మనం చేయగలమా, మనం చేయలేమా అనేటటువంటి ఆలోచన మనకు లేకుండా తొందరపాటు చర్యలు, తొందరపాటు నిర్ణయాలు, లేదంటే ఇంకోళ్ళు ఎవరో చేశారు కదా మనం ఎందుకు చేయలేము అనో ఆవేశంగా ఒక నిర్ణయం తీసుకుంటే కనుక ఆ నిర్ణయం మనకి దుష్ఫలితాలను ఇస్తుంది. ఆ పని కూడా మనం పూర్తి చేయలేము. కాబట్టి ముందర స్వపరిశీలన, మనంతటా మనం పరిశీలించుకోవాలి, మనం పరిశీలించుకోవాలి. మన స్థాయి ఏమిటి, మన శక్తి ఏమిటి. మనకి శక్తి లేకపోతే కనుక మనం ఎక్కడి నుంచి ఆ శక్తిని కూడగట్టుకోవాలి, ఏం చేసి మనం ఆ శక్తిని మనం సంపాదించగలం. లేదు, ఈరోజు మనం చేయలేం, ఎప్పుడు మనం చేయగలం, ఎప్పటికి మనం దానికి సిద్ధం అవుతాం. ఇలా అంతా కూడా మనం ఎప్పటి వరకు మనం అయితే కనుక ఈ స్వయం పరిశీలన అనేటటువంటిది మనకి ఉండదో అప్పటిదాకా మనం ఒక కార్యంలో కృతకృత్యం కావటానికి మనం ఎప్పుడు కూడా మనం దాని ముందుకు వెళ్ళలేము, ముందుకు ఆ కార్యాన్ని తీసుకెళ్ళలేము. కాబట్టి ఈ స్వపరిశీలన అనేటటువంటిది విజ్ఞాన యోగం అనేటటువంటిది. జ్ఞానము అంటే అన్ని విషయాల మీద అవగాహన ఉండటం. విజ్ఞానం అంటే శాస్త్రం మీద కూడా పరిశీలన, దాని మీద ఒక అధ్యయనం, దాని మీద ఒక అవగాహన ఉండటం. కాబట్టి ఆ విజ్ఞానాన్ని కలిగి ఉంటూ స్వపరిశీలన, మన గురించి, మన యొక్క శక్తిని గురించి వీటన్నిటిని కూడా బేరీజ్ వేసుకోవటం, ఇవన్నీ కూడా మనకి తెలిసి ఉండాలి. మనలో ఉన్నటువంటి వీక్నెస్ ఏమిటి, మనలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటి. ఇదందుకే అంటే ఈ స్వాట్ అని వాటిలో చెప్తారు. అంటే స్ట్రెంగ్త్, వీక్నెస్, దానివల్ల వచ్చేటటువంటి థ్రెట్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఒక అనాలిసిస్ లాగా చేయమని చెప్తారు.
అంటే అసలు ముందర మనం ఏదైనా చేయాలంటే కనుక మనకు ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి. కానీ అవన్నీ మనం చేసుకోవాలి. సాధారణంగా 90% ఎవరు కూడా చేసుకోలేదండి. ప్రతి వాళ్ళు కూడా అలాగ స్వపరిశీలన చేసుకుని కనుక ముందుకు అడుగు వేస్తే తప్పకుండా దానిలో విజయాన్ని సాధిస్తారు. కాబట్టి అలా చేసుకోమని చెప్తూ అర్జునుడికి బోధించినటువంటి అధ్యాయం స్వపరిశీలన, అలాగే విజ్ఞాన యుగాన్ని బోధించినటువంటిది ఈ 7వ అధ్యాయం. ఈ 7వ అధ్యాయాన్ని ఎవరైతే కనుక అధ్యయనం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పితృదేవతల్ని తరింపజేస్తారు అని చెప్పి ఈ అధ్యాయానికి ఫలశ్రుతిగా చెప్పారు. వాళ్ళంతటా వాళ్ళు తరించడమే కాకుండా పితృదేవతల్ని కూడా తరింపజేస్తారు అని చెప్పి చెప్తున్నారు. ఇంకా 8వ అధ్యాయంలో అక్షర పరబ్రహ్మ అంటే, అక్షర పరబ్రహ్మ అంటే ఉన్నటువంటి ఒకే ఒక్క బ్రహ్మము. ఆయన ఎవరంటే పరమాత్మ. ఆయన తప్పితే మిగిలిన అన్నీ కూడా నశించిపోయేటటువంటిదే. ఆయన ఒక్కడే ఎప్పటికీ కూడా నశించినటువంటి వాడు. అక్షరము, క్షరము అంటే నశించిపోయేది, అక్షరము అంటే నశించనటువంటిది. కానీ మనం జీవితం అంతా కూడా నశించిపోయే వాటి గురించే మనం ఎక్కువగా బాధపడుతుంటాం. వాటి మీదే మనకి ఎప్పుడు కూడా ధ్యాస ఎక్కువ ఉంటుంది. అది ఒక బంధుత్వం కావచ్చు, ఒక బంధము కావచ్చు, లేదంటే ఒక సంపద కావచ్చు, ఒక ఇల్లు కావచ్చు, ఒక కారు కావచ్చు, ఏదైనా సరే. ఇవన్నీ కూడా ఏవైనా ఉంటాయా? ఉండవు. డబ్బులు ఉంటాయా? ఉండవు. కానీ మానవుడు పుట్టిన దగ్గర నుంచి మరణించేదాకా కూడా దాని వెనకాలే పరిగెడుతుంటాడు. దాన్ని ఎలా కూడబెట్టాలనే ప్రయత్నం చేస్తుంటాడు. కానీ అది ఎప్పుడు కూడా ఒక చోట ఉండదు. అది ఎప్పుడు కూడా అసలు ఉంటుందో ఉండదో కూడా తెలియదు. ఇవాళ ఉన్నది రేపు లేకపోవచ్చు. కానీ అలా నశించిపోయేటటువంటి దాన్ని, అలా చెలించిపోయేటటువంటి దాని గురించే ఎప్పుడు కూడా తప్పిస్తూ ఉంటాడు. దాని గురించే జీవితం అంతా కూడా వ్యర్థం చేస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటిది నువ్వు చేయకుండా నశించినటువంటిది కేవలం పరమాత్మతత్వము, నేను దాన్ని సాధించాలి, కానీ ఇట్లా నశించిపోయేటటువంటి దాని కోసం నా జీవితాన్ని నాశనం చేసుకోకూడదు, నా జీవితం అంతా వీటి కోసం పరిగెత్తకూడదు అని చెప్పి ఎవడైతే ఆలోచించి శాశ్వతమైనటువంటి దానికోసం వెళ్తాడో వాడు ఎప్పటికైనా ప్రగతిని సాధిస్తాడు, వాడు ఉన్నతిని సాధిస్తాడు. మానవుడిగా అట్లాంటి శాశ్వతమైనటువంటి దాన్ని సాధించాలి అంటే శాశ్వతమైనటువంటిది ఏముంటుందండి మానవ జీవితంలో? సంతృప్తిని మించినటువంటిది ఇంకేమీ లేదు. ఇక్కడ మీరు ఎన్ని చేయండి, సంతృప్తి అనేటటువంటిది చిట్ట చివరిది. అంటే అది ఎండ్. భోజనం చేసాం, మరి పదార్థం నచ్చింది, తిన్నాం, ఎంతసేపు తినగలుగుతాం? ఒక స్టేజ్ అయిపోయిన తర్వాత ఇక చాలు అని చెప్తుంది. ఎందుకంటే ఆ స్టేజ్ తర్వాత మీరు తిన్నా కూడా మీకు సుఖం రాదు, మీరు తినలేరు, అసలు లోపలికి వెళ్ళదు. అంటే అది సంతృప్తి అనేటటువంటిది అక్కడితో చెందిపోయాడు. సంతృప్తి చెందిన తర్వాత మీరు ఇంకా ఏది తిన్నా కూడా అది వెగటైపోతుంది. దానివల్ల మీకు ఇబ్బందే కలుగుతుంది, కానీ దానివల్ల మీకు ఎటువంటి లాభము లేదు. కాబట్టి సంతృప్తి అనేటటువంటిది ఉన్నతమైనటువంటి స్థితి అనమాట. అది ఒక సుఖంలో కావచ్చు, దేనినైనా తీసుకోండి. ఆ సంతృప్తి అనేటటువంటి పాయింట్ని దాటిన తర్వాత ఇంకేమీ లేదు మన జీవితంలో. అందుకని అదే ఉన్నతమైనటువంటి స్థితి. అదే ఇక్కడ అక్షర పరబ్రహ్మాన్ని చేరుకోవటం. కాబట్టి ఆ స్థితిని చేరుకున్నటువంటి వాడు మన మానవ జీవితంలో ఏదైతే మనకి సంతృప్తిని కలిగిస్తుందో ఆ కార్యాన్ని చేద్దాం. సంతృప్తిని పొందడం ఎలా అనేటటువంటి దాన్ని ముందర అలవర్చుకుందాం. ఆ సంతృప్తిని పొందడం అనేటువంటి దాని గురించి తెలుసుకుందాం. ఆ సంతృప్తిని పొందితే కనుక ఇంకా మిగిలినటువంటి వాటి గురించి పరిగెత్తాల్సినటువంటి అవసరం కానీ, వెంపర్లాడాల్సినటువంటి అవసరం కానీ మానవుడికి ఉండదు. సంతృప్తిని పొందడం అనేటటువంటిది నేర్చుకో. అందుకని ఈ అధ్యాయానికి ఫలశ్రుతిగా చెప్తున్నది ఏంటంటే, ప్రతిగ్రహణ దోషము అంటే ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా తీసుకుంటే దానివల్ల, అంటే రుణానుబంధం వలన కలిగేటటువంటి దోషం పోతుంది, అలాగే ముక్తి లభిస్తుంది. ఈ రెండు కూడా ఈ అధ్యాయం వల్ల కలుగుతాయని చెప్పి అక్షర పరబ్రహ్మ యోగం గురించి చెప్తున్నాడు. తర్వాత రాజవిద్య రాజగుహ్య అనేటటువంటి అధ్యాయము. ఇది 10వ అధ్యాయంగా చెప్పారు స్వామి. 9వ అధ్యాయంగా చెప్పారు రాజవిద్య రాజగుహ్య యోగం. అంటే కేవలము మనము ఆత్మతత్వాన్ని తెలుసుకోవటానికి దానికి సాధనం ఇది. అంటే కేవలం ముక్కు మూసుకొని ధ్యానం చేయటం వల్ల దాన్ని మనం సాధిస్తామా? అలాగే సాధించగలమా? ఇంకా వేరే మార్గమా లేదా అంటే దానికి రాజవిద్య రాజగుహ్య యోగం అనేటటువంటి దాన్ని ఒకదాన్ని చాలా చక్కగా చెప్పుకున్నారు. అంటే
ఆ ఉన్నతమైనటువంటి స్థితిని చేరటానికి కావలసినటువంటి ఏ రకమైనటువంటి సాధనములు మనకి ఉన్నాయి అంటే యోగము ద్వారా ఆ భగవంతుని చేరవచ్చు. ఆ యోగము ఎలా చేయాలి? అలాగే అదేనండి యోగమునకు అంటే యోగమే మొట్టమొదటి మెట్టు భక్తి, యోగము, జ్ఞానము, మోక్షము, ఇవి 4 స్టెప్పులు. కాబట్టి ఈ రాజవిద్య రాజగుహ్య యోగము, ఈ రాజవిద్య రాజగుహ్య యోగములో శ్రేష్టమైనటువంటి మార్గం ఏమిటి అంటే భక్తి అనేటటువంటిది మొదటి మెట్టుగా ఉంటే కనుక ఆ మొదటి మెట్టుకి అక్కడ నుంచి మన ప్రయత్నాన్ని మొదలు పెడితే కనుక తర్వాత యోగాన్ని చేసిన తర్వాత మనకంతా కూడా సాధ్యమవుతుంది. కాబట్టి ఈ రాజవిద్యతో భక్తితో ప్రారంభించినటువంటిది యోగముతో మనం సంపూర్ణం చేసుకున్నప్పుడు ఈ రాజవిద్య రాజగుహ్య యోగం అనేటటువంటి దాని యొక్క పరమార్థం ఏదో మనకు అర్థమవుతుంది. ఈ అధ్యాయం అంతా కూడా ఆయన ఎలా అయితే దీనికి సాధనాలను ఇంకా చెప్తూ వచ్చారు. ఇప్పటిదాకా ఈ అధ్యాయం దాకా జ్ఞానము, విజ్ఞానము వీటన్నిటిని చెప్పిన తర్వాత ఇక్కడి నుంచి సాధనాలు అంటే మనం ఉన్నత స్థితిని చేరుకోవడానికి కావాల్సినటువంటి సాధనాలు ఏమిటి అనేటటువంటివన్నీ కూడా వివరిస్తూ చెప్పడం జరిగింది. తర్వాత మనకి చెప్పినటువంటిది ఈ అధ్యాయానికి కూడా మళ్ళీ ఫలశ్రుతిగా చెప్పినటువంటిది ఏంటంటే నవమోధ్యాయానికి చెప్పింది మానవుడు మోక్షాన్ని పొందటం, ముక్తిని పొందటం, దీన్ని కూడా ఈ అధ్యాయం వల్ల కూడా. అలాగే 10వ అధ్యాయంలో విభూతి యోగం అంటే విభూతి అంటే భగవంతుని యొక్క అంశ. విభూతి అంటే మనం ధరించేటటువంటి విభూతి కూడా అది ఎందుకు ధరిస్తామంటే సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క అంశ కింద దాన్ని ధరిస్తాం మనం. కాబట్టి విభూతి అంటే భగవంతుని యొక్క అంశ. ఆ అంశ మనం కేవలం ఏంటంటే భగవంతుని యొక్క అంశ కేవలం భగవంతునిగా కనిపించేటటువంటి ఆ మూర్తిలోనే ఉంది అని చెప్పి అనుకోకుండా భగవంతుని యొక్క అంశలు ఎక్కడ ఉన్నాయి, ఎవరిలో ఉన్నాయి, ఆ అంశాలన్నింటినీ కూడా అంటే భక్తి మార్గంలో భగవంతుణ్ణి చేరటానికి ఈ భగవంతుని రకరకాల అంశాలలో ఆయన్ని మనం ఎలా మనం తెలుసుకోవాలి అనేటటువంటి దాని గురించి ఈ అధ్యాయంలో వర్ణించాడు. అంటే మనం ఉన్నటువంటి విషయాన్ని కేవలం ఒక చోటే ఉందని కాదు, ఆ విషయం అనేక చోట్ల మనకి ఉంటుంది. దాన్ని తెలుసుకోగలిగినటువంటి జ్ఞానం కానీ, దాన్ని తెలుసుకున్నటువంటి అవగాహన కానీ, దాన్ని తెలుసుకోగలిగినటువంటి బుద్ధి కానీ మనకు ఉండాలి. కాబట్టి ఆ విభూతి వర్ణనం దాని యొక్క అంశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏమిటి అనేటటువంటి దాన్ని ఇక్కడ పరమాద్భుతంగా ఈ 10వ అధ్యాయంలో ఆయన వివరించి చెప్పాడు అర్జునుడికి. అలాగే మనం కూడా ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలన్నప్పుడు దాని యొక్క ఆ విషయాన్ని తెలుసుకోవడం, ఆ విషయాన్ని గురించినటువంటి పూర్తి అవగాహన మనం కలిగి ఉండటం, అలాగే ఆ విషయం అనేటటువంటిది ఏ ఇతర విషయాలని కూడా మనకి అది ప్రతిపాదిస్తుంది లేదంటే కనుక ప్రభావితం చేస్తుంది అని తెలుసుకుంటే కనుక కేవలం ఆ విషయం పట్లే కాదు ప్రభావితం చేసే విషయాల పట్ల కూడా మనం అప్రమత్తమై ఉంటాము. అప్రమత్తమై ఉండి వాటి పట్ల కూడా జాగరూకత వహిస్తాం. కాబట్టి ఒక సంపూర్ణమైనటువంటి అవగాహన మనకి కలుగుతుంది. ఆధ్యాత్మికంగా ఈ రకంగా మనం తరిస్తే కనుక నిజ జీవితంలో మనం ఆచరించేటటువంటి ఈ భగవద్గీతని ఈ రకంగా మనం ఆచరణలో తీసుకుంటే కనుక ప్రతి విషయంలో కూడా మనం నిజ జీవితానికి అన్వయించుకుంటే కనుక మన నిజ జీవితంలో ప్రతి విషయాన్ని కూడా అన్వయింపజేసుకోవచ్చు. అలాగే ఈ 10వ చెప్పింది జీవన్ముక్తి, లబ్ధమేతేనా మునిన జీవన్ముక్తి రియం తథా అని చెప్పి దీనికి ఈ ఫలశ్రుతి కింద చెప్పారు. అంటే ప్రతి అధ్యాయానికి కూడా ఆధ్యాత్మికమైనటువంటిది కాబట్టి మోక్ష ప్రాప్తి, అలాగే లేదంటే కనుక పరమాత్మ యొక్క పాదాలను ఆశ్రయించడం అనేటువంటిది ఫలశ్రుతిగా చెప్తున్నారు. అలాగే మన పాపాలని నిష్కృతి చేసుకోవటం అనేటటువంటి కొన్ని అధ్యాయాల్లో చెప్తున్నారు. ఇంకా 11వ అధ్యాయం విభూతి యోగం తర్వాత ఎప్పుడైతే భగవంతుని యొక్క అంశాలు ఎక్కడ ఉంటాయి, ఏమిటి, ఎన్ని రకాల అంశాలను నువ్వు తెలుసుకోవచ్చు, ఏ రకంగా ఆ అంశాలను నువ్వు గుర్తించగలుగుతావు అని చెప్పి ఇవన్నీ చెప్పిన తర్వాత సాక్షాత్తు అర్జునుడే ఆయన అడిగాడు, ఇవన్నీ నువ్వు ఇలా చెప్పినందువలన నాకు అనేక రకాలైనటువంటి సందేహాలు కలుగుతున్నాయి, నాకు ఉన్నటువంటి భ్రమలేవి కూడా ఇంకా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి తీరట్లేదు, అన్నిట్లో కూడా నీ యొక్క అంశం ఉంది అని చెప్తున్నావు. అలా నీ అంశం అన్నిట్లో ఉన్నప్పుడు
అసలు నీ అసలు రూపం ఏదో చూడాలని ఉంది, ఆ రూపం ఏదో కూడా నాకు తెలుసుకోవాలని ఉంది అని చెప్పి అడిగినప్పుడు ఆయన చూపించినటువంటిదే విశ్వరూప సందర్శన యోగము. మనం ఏ పదార్థాన్ని కూడా మనం తీసుకుంటే కనుక స్థూలంగా అది అనేక చోట్ల ఉంటుందండి. ఒక నీరు మనం చిన్న బాటిల్లో పట్టుకుంటే బాటిల్లో ఉంటుంది, గ్లాసులో పెడితే గ్లాసులో ఉంటుంది, బిందెలో పెడితే బిందెలో ఉంటుంది, చెంబులో పెడితే చెంబులో ఉంటుంది. కానీ అదే కనుక సాగరంలో చూస్తే కనుక ఒక మహాప్రవాహంగా ఉంటుంది. అలాగే భగవంతుని యొక్క అంశాలు అనేక రూపాల్లో అనేక చోట్ల అవి ఉంటాయి. వాటన్నిటినీ తెలుసుకోవటం అనేటటువంటిది ఒక గొప్ప విషయం. దాన్ని ఎలా తెలుసుకోవాలో పరమాత్మ చెప్పాడు. చెప్పిన తర్వాత ఒకేసారి కనుక ఆ అసలైనటువంటి స్థితి, దాని మూలమైనటువంటి దాన్ని ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవటమే విశ్వరూప సందర్శన యోగము. అంటే మూలాన్ని తెలుసుకోవడం. మనం కేవలం ఏంటంటే మిగిలినటువంటి వాటిని చూస్తున్నాం కానీ మూలాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఎప్పుడైతే మూలాన్ని మనం చూడగలుగుతామో ఆ మూలమును తెలుసుకున్న తర్వాత ఇంకా మిగిలినటువంటి సూక్ష్మమైనటువంటి వాటిని గురించి తెలుసుకోవాలనేటటువంటి ఆసక్తి మనకి ఉండదు. కాబట్టి ఏదైనా సరే ఆ మూలాన్ని చేరుకోవటం, మూలాన్ని దర్శించగలిగినటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అటువంటి మూలాన్ని చూడటమే ఈ విశ్వరూప సందర్శన యోగం. ఈ విశ్వరూప సందర్శన యోగానికి ఇచ్చినటువంటి ఫలశ్రుతి పాప విముక్తి, సద్గతి ప్రాప్తి. ఇంకా 11వ అధ్యాయం 11వ అధ్యాయం కదా, 12 సర్వపాప విముక్తి పరమ ప్రతిపాదన. ఇంకా తర్వాత 12వ అధ్యాయంలో విశేషంగా భక్తి యోగాన్ని గురించి చెప్పారు. అంతకు ముందు కూడా మనకి రాజవిద్య, రాజభక్తి యోగంలో భక్తి యోగము రెండింటి గురించి చెప్పారు. ఇక్కడ కేవలం భక్తి గురించి విశేషంగా చెప్పినటువంటిది ఈ భక్తి యోగం అనేటటువంటిది. ఎందుకంటే అందరికీ జ్ఞానము లేదంటే అందరికీ మోక్షము, మోక్ష సాధన వీటన్నిటికీ మార్గాలు అవుతాయంటే కష్టం. ఎందుకంటే మనమందరం మానవులుగా ఉన్నాం కాబట్టి మనందరికీ చాలా దగ్గరగా ఉండేటటువంటిది ఈ భక్తి మార్గం అనేటటువంటిది. కాబట్టి ఈ భక్తి అనేటటువంటిది ఎలా ఉండాలి, అలాగే భక్తి దాని యొక్క ఆధ్యాత్మిక సాధన ఏ రకంగా ఉండాలి, అలాగే అసలు భక్తిని యొక్క లక్షణాలు ఏమిటి, అలాగే భక్తి యొక్క మహత్తరమైనటువంటి ఫలం ఏమిటి అనేటటువంటిది చెప్పేటటువంటిదే ఈ భక్తి యోగం. ఈ భక్తి యోగంలో చక్కగా మనం ఏ రకంగా భక్తుడిగా ఉండాలి, అసలు భక్తి మార్గం అంటే ఏమిటి, భక్తుడిగా మనం చేయవలసినటువంటి పనులు ఏమిటి, ఏ రకంగా భగవంతుని మనం పూజించాలి, లేదంటే ఏ రకంగా భగవంతుని మనం చేరుకోవటానికి మార్గం అనేటటువంటి సుగమం చేసుకోవాలి అనేటటువంటివన్నీ కూడా ఈ భక్తి యోగంలో మనకి వివరంగా చెప్పడం జరిగింది. ఈ భక్తి యోగానికి కూడా ఫలశ్రుతిగా చెప్పినటువంటిది ఎవరైతే ఈ భక్తి యోగాన్ని అధ్యయనం చేస్తారో వాళ్ళకి దివ్య శక్తులు, అంతే కదండి. మనం ఎప్పుడైతే ఒక విషయాన్ని నమ్ముతామో ఆ విషయం గురించి మరింత అవగాహన తెలుసుకుంటామో ఏమవుతుంది, మనకు కూడా ఆ విషయం పట్ల పూర్తి అవగాహన కలిగి మనకు ఒక కొత్త శక్తి కలిగినట్టుగా మనకి తెలుస్తుంది. కాబట్టి దివ్య శక్తులు ఉదయించడం అనేటటువంటిది ఈ అధ్యాయం యొక్క ఫలశ్రుతిగా చెప్తున్నారు. ఈ అధ్యాయం తర్వాత చెప్పినటువంటిది 13వ అధ్యాయం. అది క్షేత్రజ్ఞ విభాగం. అంటే క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. క్షేత్రము అంటే మన యొక్క శరీరము, క్షేత్రజ్ఞుడు ఆ శరీరములో ఉన్నటువంటి ఆత్మ, అదే పరమాత్మ. కాబట్టి దేహదారిగా ఉన్నటువంటి నువ్వు కేవలం ఈ దేహమే అంతా కూడా అని చెప్పి నమ్మటం, ఆ దేహాన్ని గురించే చిట్ట చివరి వరకు ఏడుస్తూ ఉండటం, ఆ దేహం గురించే అన్ని రకాలైనటువంటి పాటలు పాడటం, ఆ దేహం గురించే దాన్ని నిలబెట్టుకోవడం కోసం, దానికి సుఖాన్ని ఇవ్వడం కోసం చేసేటటువంటి అనేకమైనటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ కూడా వ్యర్థము. ఏ క్షేత్రజ్ఞుడైతే ఉన్నాడో ఆ క్షేత్రజ్ఞుడిని గురించి తెలుసుకో. క్షేత్రం అనేటటువంటిది నశించిపోయేది, క్షేత్రం అనేటటువంటిది ఉన్నదే కాదు. ఈ దేహం అనేటటువంటిది ఈ శరీరంలో ఈ ఆత్మ అనేటటువంటిది నీకున్నటువంటి శరీరంలో నీకు ఎంతకాలం అనేటటువంటిది నిర్ణయింపబడదో ఆ విధి నిర్ణయం ప్రకారం అప్పటిదాకానే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఈ ఆత్మ అనేటటువంటిది మరొక శరీరాన్ని ఆశ్రయిస్తుంది, ఈ శరీరంలో ఉండదు. కానీ ఆ ఉండనటువంటి దాన్ని నశించిపోయేటటువంటి శరీరాన్ని నమ్ముకొని దానికోసం లేనిపోని అగసాట్లన్నీ పడుతున్నావు. కాబట్టి దాన్ని ఎప్పటికీ కూడా ఇదిగా తీసుకోకు. ఆ క్షేత్రజ్ఞుని గురించి తెలుసుకో. అలాగే ప్రకృతి పురుషుల గురించి తెలుసుకో. ప్రకృతి పురుషుల యొక్క కలయికే దేహము, ఈ రెండింటి యొక్క కలయికే దేహము. దీని గురించి వివరించి చెప్పినటువంటిదే క్షేత్రజ్ఞ విభాగము.
అంటే మనం ఏదైనా పని చేసినప్పుడు కూడా, మనం ఏదైనా కూడా సాధించాలన్నప్పుడు కూడా 2 రకాలైన ఉన్నాయి. షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్. అంటే ఒకటి వెంటనే మనకి ఫలితాన్ని ఇచ్చేటటువంటిది, ఒకటి ఆలస్యంగా ఫలితాన్ని ఇచ్చేటటువంటిది. మనందరికీ చాలా ఇష్టమైనటువంటిది ఏంటంటే షార్ట్ టర్మ్ గోల్స్. అంటే తొందరగా ఫలితం వచ్చేయాలి, వెంటనే రావాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలామంది అడిగేది ఏంటంటే, ఒక జ్వరం వచ్చినా ఏది వచ్చినా వెంటనే ఇంజెక్షన్ చేయమంటారు. ఎందుకంటే ఇంజెక్షన్ చేస్తే కనుక వెంటనే తగ్గిపోతుంది. అదే కనుక మామూలుగా మందులో లేదు, అది వరకు అయితే మందులు కూడా లేకుండా పథ్యం చేస్తే కనుక 2 రోజులు 3 రోజులు ఆ జ్వరం తగ్గాలి. కానీ ఎప్పుడైనా కూడా నిదానం మీద తగ్గిందే అది కరెక్ట్. వెంటనే తగ్గింది మళ్ళీ రావచ్చు, కానీ నిదానంగా తగ్గింది ఇంక మళ్ళీ రాదు. కానీ మనకేంటంటే అలా ఉండదు, ఏదైనా వెంటనే అయిపోవాలి. కాబట్టి ఆ షార్ట్ టర్మ్ గోల్స్ ఏవైతే పెట్టుకుంటామో, షార్ట్ టర్మ్ గోల్స్ అనేవి లైఫ్లో ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడవు. లాంగ్ టర్మ్ గోల్స్ ఉండాలి. ఏదైనా పని చేస్తే కనుక దానివల్ల ఆలస్యంగా వచ్చినా పర్వాలేదు, 4 రోజులు ఆలస్యంగా వచ్చినా దానివల్ల వచ్చేటటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో, దానివల్ల వచ్చేటటువంటి స్థాయి ఏదైతే ఉందో అది శాశ్వతంగా నిలబడుతుంది. మనకి వెంటనే వచ్చేటటువంటిది ఏదైతే ఉందో అంత వెంటనే పోతుంది. క్షణికమైనటువంటి సుఖం మళ్ళీ అది దుఃఖాన్ని మిగులుస్తుంది. కానీ శాశ్వతమైనటువంటి సుఖం అనేటటువంటిది ఎప్పటికీ కూడా ఆనందాన్ని కలుగజేస్తుంది. కాబట్టి అటువంటిది కావాలి, కానీ ఇలా క్షణభంగురమైనటువంటిది చిన్న చిన్నవి కాదు. కాబట్టి అలాగా క్షేత్రజ్ఞుడి గురించి తెలుసుకో, నశించిపోయేటటువంటి క్షేత్రం గురించి తెలుసుకోకు అని చెప్పేటటువంటి అధ్యాయమే ఈ క్షేత్రజ్ఞ యోగము. దీనివల్ల కూడా పాప విముక్తి, సద్గతి ప్రాప్తి కలుగుతుందని చెప్పి ఫలశ్రుతిలో చెప్తున్నారు. ఇంకా 14వ అధ్యాయంగా చెప్పినటువంటిది గుణత్రయ విభాగము. శరీరం ఉంది, మనసు ఉంది, బుద్ధి ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా వీటన్నిటివే, అవన్నీ కూడా వాటి తగ్గట్టుగా ఎందుకు పనిచేస్తాయి? అసలు మనం చెప్పినట్టు ఎందుకు వినవు? మనసు మనం చెప్పినట్టు ఎందుకు వినదు? మనం ఎందుకు ఇలా చేస్తున్నాం? మనం ఎందుకు ఇదే దారిలో వెళ్తున్నాం? మనం ఎందుకు మంచి మార్గంలో వెళ్ళట్లేదు అని చెప్పి అనుకుంటే కనుక ఇక్కడ ఏం చెప్తున్నారంటే క్లియర్గా గుణత్రయ విభాగము. 3 రకాలైనటువంటి గుణాలు ఉన్నాయి. సాత్విక, రాజస, తామస గుణాలు అనేటటువంటివి ఇవి ప్రకృతి మాయలో ఉన్నటువంటివి. నీకు కొత్తగా వచ్చినటువంటివి కాదు. కానీ నువ్వు చేసేటటువంటి పనుల వలన, నీ కర్మల వలన, నీ యొక్క జన్మము వలన ఇవన్నీ కూడా నీకు ఇవ్వబడ్డాయి. ఈ గుణాలన్నీ కూడా నీకు ఇన్బిల్ట్. ఎలా అయితే ఈరోజు మనకి ఫ్రిడ్జ్లకి వాటికి ఇన్బిల్ట్ స్టెబిలైజర్లు వస్తున్నాయో, అలా ఇన్బిల్ట్లో ఈ గుణం అని వస్తుంది. కానీ ఈ గుణము నీలో ఉన్నా, నీకున్నటువంటి బుద్ధి, నీకున్నటువంటి వివేకం ద్వారా దాన్ని నువ్వు ఉద్ధరించుకోగలిగితే ఉద్ధరించుకోగలవు. లేదు అందులోనే ఉండిపోయి మరింత దిగజారుతానంటే దిగజారిపోగలవు. ఏదైనా సరే నీ చేతిలో ఉన్నది. అయితే అసలు ఈ గుణత్రయ విభాగ యోగంలో ఈ 3 గుణాలు ఏంటి, సత్వరజస్ తమో గుణాలు ఎలా ఉంటాయి, వీటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి, ఈ గుణాలతో ఉన్నటువంటి వాడి యొక్క కర్మలు ఏ రకంగా చేస్తాడు అనేటటువంటి దాన్ని విశేషంగా ఆయన వివరంగా చెప్పినటువంటిది ఈ గుణత్రయ విభాగం. అందుకే మానవులుగా మనం కూడా ఏదైనా ఒక విషయాన్ని చేసేటప్పుడు మనం ఏ రకంగా ఆలోచిస్తున్నాం, మన స్వభావం ఎలా ఉంది, ఈ స్వభావం ఏదైనా కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా, అవకాశం లేదా అని కనుక ఒక్కసారి కనుక విశ్లేషణ చేసుకోగలిగితే, ఆ పద్ధతిని కనుక మార్చుకోగలిగితే మనం కూడా మంచిగా మారడానికి అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మికతే కాకుండా నిజ జీవితంలో కూడా గుణత్రయ విభాగం మనం ఈ చెప్పినటువంటి 3 గుణాల్లో మనకి ఏ గుణం ఉంది, మనం సాత్విక గుణంలో ఉన్నామా, రాజస గుణంలో ఉన్నామా, తమో గుణంలో ఉన్నామా, ఉంటే ఏం చేయాలి, భగవంతుడు ఏం చెప్పాడు, రాజస గుణంలో ఉంటే ఎలా ఉద్ధరించుకోవాలని చెప్పాడు అనేది ఒక్కసారి ఆలోచించుకుని మన జీవితంలో దాన్ని కనుక మనం అప్లై చేసుకోగలిగితే కనుక దానివల్ల కూడా మనం తప్పకుండా ఉద్ధరించగలుగుతాము, ఉద్ధరణ పొందుతాము. ఇది ఎవరైతే దీనికి కూడా చెప్పినటువంటి ఫలశ్రుతి ఏంటంటే సమస్త దోషాలని తొలగించుకొని వాడు చక్కని భగవంతుని యొక్క సన్నిధిని చేరతాడు అని చెప్పి చెప్తున్నాడు. దీని తర్వాత చెప్పినటువంటిది పురుషోత్తమ ప్రాప్తి. అంటే ఆ పురుషోత్తముడి ఎలా చేరాలి, ఆ పురుషోత్తముడు ఎలా ఉంటాడు అంటే దాని గురించి చక్కగా చెప్పాడు. మొట్టమొదటి చెప్పాడు తిరగబడిపోయినటువంటి చెట్టు. ఎందుకంటే చూస్తున్నటువంటిది, అందరూ చూస్తున్నటువంటివి దానికి ఉన్నటువంటి కొమ్మలు, ఆకులు, లేదంటే దాని నుంచి వచ్చేటటువంటి ఫలాలు కానీ ఇవి కానీ దాని మూలాన్ని గురించి ఎవరు ఆలోచించట్లేదు. కాబట్టి ఆ పురుషోత్తముడు అంటే ఆ పరమాత్మ ఎప్పుడు నీకు ప్రాప్తిస్తాడు, దాని మూలాన్ని తెలుసుకో. ఆ మూలం ఎక్కడుంది? చెట్టుకు కింద వేర్లు అయితే ఎలా అయితే ఉన్నాయో అలా కనిపించకుండా ఉన్నాయి. కనిపించేవన్నీ కూడా వచ్చేవి పోయేవి. ఆకులు వస్తాయి, కొమ్మలు వస్తాయి, పోతాయి, పళ్ళు వస్తాయి, రాలిపోతాయి, పువ్వులు వస్తాయి, రాలిపోతాయి, అవన్నీ ఉండవు. కానీ వేళ్ళు మాత్రం ఎప్పటికీ ఉంటాయి. ఆ చెట్టు ఉన్నంతకాలం ఆ వేరు అనేది అలాగే ఉంటుంది.
ఆ వేరు ఉన్నంతకాలం చెట్టు ఉంటుంది. ఎప్పుడైతే వేరు నాశనం అయిపోయిందో చెట్టు కూడా పోయింది. కాబట్టి దాన్ని నువ్వు తెలుసుకో, ఏదైతే మూలమో దాన్ని తెలుసుకో, ఆ మూలాన్ని తెలుసుకుని ఆ మూలాన్ని చేరుకోవడానికి ప్రయత్నించు. అంతేగాని పైన ఉన్నటువంటి వాటి పైన అధో శాఖల్ని నువ్వు కనుక చేరుకోవడానికి ప్రయత్నిస్తే కనుక ఆ శాఖలు ఎలా అయితే నశించిపోతుంటాయో అలాగే నువ్వు కూడా నశించిపోతాయి. కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని సాధించాలంటే ఆ విషయం యొక్క మూలాన్ని తెలుసుకోవటం, ఆ మూలాన్ని చేరుకోవటం. ఒక్కసారి మూలాన్ని చేరుకున్నటువంటి వాడికి ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే దాన్ని సాధించగలుగుతాడో అంటే హీ విల్ బ్రేక్ ది ఐస్. అసలైనటువంటి విషయాన్ని వాడు సంపూర్ణంగా అవగాహన చేసుకుని దాన్ని సాధిస్తాడు. వాడికి ఇంకా అందులో మళ్ళీ వెనక్కి తిరిగి రావడం అనేటటువంటిది ఉండదు. అటువంటి అధ్యాయం ఈ 15వ అధ్యాయం. ఈ 15వ అధ్యాయానికి ఫలశ్రుతిగా చెప్పినటువంటిది కూడా శౌర్య పరాక్రమాలన్నీ కూడా కలుగుతాయి, కలిగి చివరికి మోక్షాన్ని పొందుతాడు అని చెప్పి చెప్పారు. తర్వాత దైవాసుర సంపద్ విభాగ యోగము అంటే దైవత్వం అంటే ఏమిటి, అసురత్వం అంటే ఏమిటి? మనిషిలోనే ఉన్నాయి ఇవన్నీ కూడా. అసురుడు అనేవాడు ప్రత్యేకంగా ఎవడు లేడు, అలాగే మనలో ఉన్నటువంటి వాడే దైవం కూడా ప్రత్యేకించి ఎవరో లేడు. నీలోనే ఉన్నాడు దైవం కానీ అసురుడు కానీ నీలోనే ఉన్నాడు. ఆ అసురత్వం యొక్క గుణాలు ఏమిటి, దైవత్వం యొక్క గుణాలు ఏమిటి, దాని గురించి వివరంగా చెప్పాడు. అది రెండు వివరంగా చెప్పిన తర్వాత దైవాసుర సంపద్ విభాగం. దేన్ని నువ్వు వదిలేస్తే కనుక నీకు దైవత్వం అనేటటువంటిది లభిస్తుంది. అంటే అసురత్వం వదిలేస్తే దైవత్వం లభిస్తుంది. కాబట్టి అసలు అసురత్వం అంటే ఏమిటి, అసురత్వంలో ఉండేటటువంటి గుణాలు ఏమిటి, దాన్ని అంతా కూడా చక్కగా వర్ణించి చెప్పినటువంటి అధ్యాయం ఈ 16వ అధ్యాయం దైవాసుర సంపద్ విభాగ యోగము. ఈ అధ్యాయంలో మనం చదివి మనము ఏవైతే అసుర స్వభావములు అని చెప్పి శాస్త్రము చేత చెప్పబడ్డాయో ఇదంతా ఇది కూడా పరమాత్మ చెప్పినటువంటిది, శాస్త్రము చెప్పినటువంటిదిగా గ్రహించి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి అసురీ తత్వాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్నిటినైనా కనుక మనం వదిలేయగలిగితే కనుక తప్పకుండా మనం కూడా ఆ దైవీ తత్వాల్ని మనం వంట పట్టించుకునే వాళ్ళం అవుతాము. వాటి వైపు అడుగులు వేయగలిగిన వాళ్ళం అవుతాము. అడుగులు వేసి ఆ రకంగా ఉన్నతిని సాధించగలిగినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ముందరగా మనలో ఏవైతే అవలక్షణాలు ఉన్నాయో, ఏ అసురీ లక్షణాలైతే మనను ఇబ్బంది పెడుతూ ఉన్నాయో, మనని అంటే ఆ అసురీ లక్షణాలు మనకి తెలిసి మన ఇబ్బంది పెట్టవచ్చు, కానీ పక్క వాళ్ళని ఇబ్బంది పెడతాయి. అప్పుడు ఏంటంటే పక్కవాడు కూడా మన దగ్గరికి రాదు. మనకి ఎప్పుడైతే మనం మూర్ఖంగా ఉంటామో, పట్టుదలగా ఉంటామో, ఎవడి మాట వినకుండా ఉంటామో, అహంకారంతో ఉంటామో మన దగ్గరికి ఎవరు చేరరు. ఎవరైతే సౌమ్యంగా ఉంటారో, ఎవరైతే 10 మంది మాటని ఆలకించే వాళ్ళలాగా ఉంటారో, 10 మంది మాటని వినేవాళ్ళలాగా ఉంటారో అటువంటి వారికి ఎవరైనా కూడా కలిసి వాళ్ళని కలుస్తూ ఉంటారు. కాబట్టి ఈ లక్షణాలు కనుక మనకు ఉంటే ఆ లక్షణాలను వదిలించుకుందాం. ఆ లక్షణాలు వదిలిపెట్టేస్తే కనుక తప్పకుండా 10 మంది మన చుట్టూ చేరేటటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల మనకి ఉన్నతి, వాళ్ళకి ఉన్నతి అనేటటువంటిది ఈ అధ్యాయంలో పూర్తిగా చెప్పాడు. ఈ 16వ అధ్యాయానికి కూడా ఫలశ్రుతిగా చెప్పినటువంటిది బలము, అలాగే దేనిలో అయినా కూడా విజయాన్ని సాధించగలగడం. దాని తర్వాత చెప్పినటువంటిది శ్రద్ధాత్రయ విభాగ యోగము. ఇందులో ఓం తత్ సత్ అంటే మనము భక్తి మార్గంలో ఉండటానికి దానికి జపించవలసినటువంటి మంత్రములు కానీ ఇవన్నీ కూడా అనుష్ఠానం ఇవన్నీ చేసేటప్పుడు మళ్ళీ నేను భక్తి మార్గంలో వెళ్ళాలన్నా, లేదు భగవంతుడిని చేరాలన్నా, ఇంత అధ్యయనం చేయాలా, ఇవన్నీ చేయాలా, వేదములు నేర్చుకోవాలా అంటే ఏమీ అక్కర్లేదు. 3 వాక్యాల్లో 3 ఓం తత్ సత్ అనేటటువంటి 3 వాక్యాల్లో ఆయన భగవంతుని యొక్క తత్వాన్నంతా కూడా చెప్పేశాడు. ఇవి చాలు, ఇంకా వేరే ఏమీ కూడా అక్కర్లేదు. ఇంతవరకు నువ్వు చేసినా కూడా భగవంతుని యొక్క మార్గాన్ని నువ్వు చేరుకోగలుగుతావు, ఆ భక్తి మార్గంలో నువ్వు ప్రయాణం చేయగలుగుతావు అని చెప్పినటువంటిది ఈ శ్రద్ధాత్రయ విభాగ యోగము అనేటటువంటిది. కాబట్టి ఈ అధ్యాయాన్ని అధ్యయనం చేయడం ద్వారా కూడా చక్కగా రోగముల నుండి విముక్తిని పొందుతాడు, మోక్ష ప్రాప్తిని పొందుతాడు అని చెప్పి దీని యొక్క ఫలశ్రుతిగా చెప్పబడింది. ఎందుకంటే మనము ఏదో చేయలేకపోయాం, ఏదో ఇంత చదవలేకపోయాం, ఈ వేదాన్ని నేర్చుకోలేకపోయాం, ఈ మంత్రాన్ని నేర్చుకోలేకపోయాం, ఈ శ్లోకాన్ని నేర్చుకోపోయాం అనేటటువంటి బాధ అక్కర్లేదు. కేవలము ఆ ఓం తత్ సత్ అనేటటువంటి వాక్యముల యొక్క తత్వాన్ని కనుక తెలుసుకుని, పరమాత్మ యొక్క స్థితిని కనుక తెలుసుకుని, ఆ పరమాత్మని మనలో ప్రతిష్ఠించుకోగలిగితే కనుక మనం సులభంగా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అని చెప్పినటువంటిదే ఈ అధ్యాయం. ఇంకా చివరిగా చెప్పినటువంటిది మోక్ష సన్యాస యోగము. దీనిలో ఈ 17 అధ్యాయాల్లో చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా, అంటే భక్తి కానీ, జ్ఞానము కానీ, యోగము కానీ, వైరాగ్యము కానీ, మోక్షము కానీ, ఈ విషయాలన్నింటినీ కూడా పూర్తిగా విశదంగా విపులంగా చెప్తూ
మళ్ళీ చిట్ట చివరికి కూడా ఆ అర్జునుడికి నువ్వంటే నాకు చాలా ప్రీతి కాబట్టి నువ్వంటే నాకు చాలా ఇష్టడివి కాబట్టి నీకు పరమ రహస్యాన్ని చెప్తున్నాను. పరమ రహస్యాన్ని ఇప్పటికే చెప్పి ఉన్నాను, కానీ అంతకంటే కూడా రహస్యాన్ని నీకు చెప్తున్నాను అంటూ కేవలం 3 శ్లోకాల్లో ఏమి చెయ్యాలి అనేటటువంటి దాన్ని, ఏ రకంగా చేస్తే మనం తరించగలము అనేటటువంటి దాన్ని కూడా చెప్పి, కాబట్టి కావాల్సింది 3: శ్రద్ధ, నమ్మకం, పూనిక. ఈ 3 ఉంటే చాలు, మిగిలినవన్నీ కూడా వచ్చేస్తాయి. చెప్పండి. శ్రద్ధ, నమ్మకం, పూనిక. పూనిక అంటే ఏదైనా చేయాలనేటటువంటి ఒక పట్టుదల అండి. పట్టుదల. ఈ 3 పట్టుదల అంటే ఇప్పుడు మనం పూజ చేద్దాం అనుకుంటాం, దానికి ఏంటంటే 100 రకాలైనటువంటి అడ్డాలు, లేదంటే ఏదో ఇంకోటి చేద్దాం, ఇంకో పని వస్తుందని ఏదో ఒక డీవియేషన్లు వచ్చేస్తాయి. కానీ పూనిక ఉండాలి. నేను చేయాల్సిందే. నేను రోజు లేచిన తర్వాత నేను అరగంట సేపు పూజ చేయకుండా నేను కాలు బయట పెట్టను, లేదు నేను టిఫిన్ చేయను, ఆకలేసినా సరే కింద పడిపోయినా సరే అది చేసే తింటాను అంటే కనుక వీడు 8కి 9కి లేచేవాడు కూడా 6కి 6:30 లేవడం మొదలు పెడతాడు. ఫస్ట్ ఎందుకు లేస్తాడంటే టిఫిన్ కోసం లేస్తాడు, ఎందుకంటే పూజ అయితే కానీ టిఫిన్ తినడానికి లేదు కాబట్టి. దాని తర్వాత అది అలవాటుగా అనుకుంటుంది. తర్వాత జీవితంలో అది అధ్యాయం. ఇంకా తర్వాత టిఫిన్ లేకపోయినా కూడా వాడికి బాధ ఉండదు. మీకు మరి భక్తిగా ఉండేటటువంటి వాళ్ళు చూడండి, వాళ్ళు ఉపవాసాలు చేసినా ఏమి చేసినా కూడా వాళ్ళకేమో, మరి మనకేమో మనం 100 కారణాలు ఎదుర్కొంటాము. నాకు షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది, నేను మందు వేసుకోవాలి, ఇవన్నీ కూడా కారణాలే. కానీ నీకు పూనిక కనుక ఉంటే, నువ్వు చేద్దామనే ఇది కనుక నీకు ఉంటే ఇవన్నీ కూడా అడ్డం కావు, అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి. అలా అని ముందుగా చేయమని చెప్పలా భగవంతుడు, కానీ వాడికి ఆ బలం అనేటటువంటిది వస్తుంది. అలాగే నమ్మకం ఉండాలి, శ్రద్ధ ఉండాలి. చేసేటటువంటి దాని మీద పూర్తి శ్రద్ధగా చేయాలి. 10 నిమిషాలు పూజ చేసినా శ్రద్ధగా చేయాలి. పూజే కాదు, మనం 10 నిమిషాలు ఏ పని చేసినా కూడా శ్రద్ధగా పని చేస్తే కనుక ఆ పని మీద మనకి రిజల్ట్ వస్తుంది. మనం శ్రద్ధ లేకుండా ఏ పని చేసినా కూడా దానివల్ల ఉపయోగం లేదు. అది చదువైనా రాదు. ఒకరికి పాఠం చెప్పినా మనం శ్రద్ధగా దాన్ని, ఒక లెక్చరర్ కూడా మంచిగా పాఠం చెప్దాం అనుకునే టీచర్ ఏం చేస్తా అంటే ఆ పాఠాన్ని ప్రిపేర్ అయ్యే చెప్తాడు, కానీ ఏదో మూడ్లో వెళ్ళి చెప్పాడు అనుకోండి, ఇంట్లో వాళ్ళ ఆవిడ కొట్టాడు కనుక ఆ పాఠం వెళ్ళి చెప్పాలంటే కనుక ఆ రోజు పిల్లల్ని కూడా కొడుతూ ఉంటాడు, చెప్పలేడు. ఎందుకంటే ఎప్పుడైతే మనసు అనేటటువంటిది కానీ నిశ్చలంగా లేకపోయినా, శ్రద్ధ అనేటటువంటిది అక్కడ లేకపోయినా, ఆ శ్రద్ధ అనేటటువంటిది లోపిస్తే కనుక ఏ కార్యము సిద్ధించదు, శ్రద్ధ లేని కార్యము సిద్ధించదు. అందువల్ల ఇన్ని అధ్యాయాల్లో ఈ రకంగా మనకు చెప్పినటువంటి విషయాల్ని, ఈ 18 అధ్యాయాల్లో చెప్పినటువంటి విషయాల్ని మనం మన నిజ జీవితంలో కొంతవరకైనా ఆలోచించుకొని మనం చేయగలిగినవి చేస్తే కనుక చాలు. భగవద్గీత మనం నేర్చుకున్న దానికి, మనం విన్నదానికి, మనం పారాయణం చేసిన దానికి ఒక లక్ష్యము మనం ఏర్పరచుకున్న వాళ్ళవుతాం. అలాగే కొన్ని మనలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేసి ఆ స్వామివారు చెప్పినట్టుగా ఒక మంచి మార్గంలో వెళ్దాం. మనందరికీ కూడా పరమాత్మ యొక్క ఆశీస్సులు, అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని చెప్పి ప్రార్థిస్తాం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.